బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంశాఖ మంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. రాజయ్యపేటలో పర్యటనకు వచ్చినటువంటి హోంమంత్రికి నిరసన సెగ తగిలింది. అనిత కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మత్స్యకారులు. కాన్వాయ్కి అడ్డంకిగా రాళ్లు, చెట్లను వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీగా ఏర్పడితే ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తామని మత్స్యకారులకు హోంశాఖ మంత్రి అనిత హామీనిచ్చారు. అయితే మత్స్యకారులు నిరసనను విరమించుకున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. రాజయ్యపేటలో పర్యటనకు వచ్చినటువంటి హోంమంత్రికి నిరసన సెగ తగిలింది. అనిత కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మత్స్యకారులు. కాన్వాయ్కి అడ్డంకిగా రాళ్లు, చెట్లు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీగా ఏర్పడితే ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తామని మత్స్యకారులకు హోంమంత్రి హామీనిచ్చారు. దీంతో మత్స్యకారులు నిరసనను విరమించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు. భరత్ కుమార్, చెప్పండి, హోంశాఖ మంత్రి అనితకు నిరసన సెగ కూడా ఎదురైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మత్స్యకారుల నుంచి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం పాయకరావుపేటలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ అనితకి నిరసన సెగ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలం నుంచి కూడాను బల్క్ డ్రగ్స్ కంపెనీ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు గత 16 రోజుల నుంచి కూడాను ఈ మత్స్యకారులందరూ కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏదైతే హోంమంత్రి పర్యటిస్తున్నటువంటి తరుణంలో మత్స్యకారులందరూ కూడా హోంమంత్రి దాంతో పాటుగా ఆర్డీఓ ఇతర శాఖ అధికారులు అక్కడికి వెళ్లడం, దీనిపైన మత్స్యకారులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి హోంమంత్రిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ కంపెనీకి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఏదైతే కంపెనీని వ్యతిరేకిస్తున్నామంటూ కూడాను హోంమంత్రి ఎదురుగానే
పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు కావడం, ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో మత్స్యకార గ్రామాలు ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మత్స్యకారు యొక్క జీవన విధానం పూర్తిగా నాశనం అయిపోతుందంటూ కూడా పూర్తి స్థాయిలో మత్స్యకారులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం కావాలనే దానిపై కూడా పూర్తిగా సీఎం గాని డిప్యూటీ సీఎం గాని వాళ్ళకి ఏం కావాలో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కూడా వాళ్ళకి సంబంధించి చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. 16 రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హోంమంత్రి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆర్డీఓతో పాటుగా ఏదైతే ఈ బల్క్ డ్రగ్ కంపెనీకి సంబంధించినంత వరకు అనుమతులకు సంబంధించి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో నిరసన తగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు హోంమంత్రి సత్యజెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మత్స్యకారులు ఎవరు కూడా ఆవిడ మాట వెళ్ళలేనటువంటి ప్రతి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ మత్స్యకారులు ఉన్నటువంటి నాయకులు కానీ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ లో ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అధిష్టానం నుంచి పూర్తిగా కంపెనీకి సంబంధించినంత వరకు అనుమతులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు సంబంధించి జీవన విధానంలో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా హోంమంత్రితో పాటుగా సీఎం పేషి నుంచి హామీ రావడంతో మత్స్యకారులందరూ కూడా వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా జీవన విధానంలో ఇప్పటికే ఉన్నటువంటి పాయకరావుపేట, యలమంచిలి, అదేవిధంగా పరవాడ, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే 30 నుంచి 32 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఖాళీ అయిపోయి వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది గ్రామాలు గుజరాత్ లో మత్స్యకార జీవన విధానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో పాక్ జలాల్లోకి వెళ్లి పాక్ లో ఉన్నటువంటి జైళ్లలో మగ్గుతున్నారంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు జీవనం కోసం వెళ్లాల్సినటువంటి దుస్థితి దాపరించింది. ఇటువంటి కంపెనీలు మత్స్యకారులకు సంబంధించినంత వరకు జీవన విధానం పైన పూర్తిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాలి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు మత్స్యకార జీవన విధానానికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా మత్స్యకారుల డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటూ చూసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లోనే మత్స్యకారులు వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు.